జన సమావేశం రసభాసగా మారింది. ఉమ్మడి చిత్తూరు కడప జిల్లా నేతల భేటీలో రభస నెలకొంది. తిరుపతి ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు మాజీ మంత్రి బాలినేని సమక్షంలో గొడవ జరిగింది. వీలేమి నాయకులు అంటూ సమావేశానికి హాజరైన వాళ్ళు ప్రశ్నించారు. కడప జిల్లా అధ్యక్షుడు సహా ఎవ్వరు పదవుల్లో వద్దు అంటూ నిలదీశారు. ఏ సమస్య వచ్చినా స్పందించరని నేతలపై మండిపడ్డారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తిరుపతి శాసనసభ్యులు పెద్దలు అరణి శ్రీనివాస్ దయచేసి ప్లీజ్ కూర్చోండి ప్రక్రియలో మున్సిపాలిటీకి సంబంధించినటువంటి డీలిమిటేషన్ కానీ వార్డు పెరిగే సిస్టంలో అక్కడ జనసేన ఏ వార్డులో బలంగా ఉందో అక్కడ డీలిమిటేషన్లో కొద్దిగా డెవలప్ చేసుకోవాలని మేము ఒక నివేదికని తయారు చేసి ఈ కార్పొరేషన్స్ కానీ మున్సిపాలిటీ కానీ తయారు చేసి ఎక్కడైతే జనసేన పోటీ చేసే కార్యక్రమం ఉందో బలంగా ఉందో అక్కడ జనసేనని నిలబెట్టే కార్యక్రమం ప్రక్రియ చేపట్టడం జరుగుతుంది. కూటమికి సంబంధించి అందరూ కూటమితో నాయకులు వాళ్ళతో మాట్లాడుకొని మేము ఇచ్చిన నివేదికని మన కళ్యాణ్ గారికి ఇవ్వడం జరుగుతుంది. ఆ నివేదికతోటి ఎక్కడైతే బలంగా ఉందో జనసేన అక్కడ వార్డులు క్లియర్ చేసేదానికి జనసేన కోసం మరి ఈ ప్రక్రియ చేపట్టడం జరిగింది. రాయలసీమలో ఉన్న 6 జిల్లాల్లో ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికలు కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా ఆదేశంగా డివిజన్ అవుతున్నాయి. ఒక్కొక్కటి ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి 50 వార్డులు ఉన్నాయి, ఇప్పుడు 66 అవుతున్నాయి. అలాగా చిత్తూరులో కూడా ఒక 16 యాడ్ అవుతున్నాయి. వీటన్నిటి గురించి రాబో ఎన్నికల్లో మనం ఎలా పార్టిసిపేట్ చేయాలి, మన జనసేన రోల్ ఏంటి, మన నాయకులు ఎవరైతే కంటెస్ట్ చేయాలనుకుంటున్నారో వీటన్నిటి మీదుగా వీళ్ళు ముగ్గురు అబ్జర్వర్స్ జిల్లా అధ్యక్షులతో పాటు కూర్చొని అబ్జర్వేషన్ చేసి ప్రతి ఒక్క నియోజకవర్గంతో కూడా జిల్లా అధ్యక్షులు ఈ అబ్జర్వర్స్ కూర్చొని ఎక్కడ మనం బలం ఉంది, ఎక్కడ మనం కంటెస్ట్ చేయగలము, ఎలా ముందుకు వెళ్ళాలనే ఆలోచనల మేరకు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు రావడం జరిగింది.